తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మన ప్రశాంత్ కిషోర్ గారు వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో దుమారం రేపుతున్నాయి. ఇంతకుముందు జగన్ గారిని తన చేతుల మీదుగా గెలిపించారు. ఇప్పుడే అతను బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తున్నారు. అదే అతని వ్యాఖ్యలు ఎలా తీసుకోవచ్చు? అంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వ్యక్తిగా తీసుకోవచ్చా, లేదంటే విడిపోయాడు కాబట్టి అతనికి అనుకూలంగా మాట్లాడకూడదు కాబట్టి అని మనం చూసుకోవచ్చా? ఎలా తీసుకోవచ్చు ఈ విషయాలు? మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఎవరికి అనుకూలంగా ఉండే వాళ్ళు అలా తీసుకుంటారు. అవును, జనరల్గా ఏంటంటే మనస్తత్వం. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్ని టీడీపీ వాళ్ళు అనుకూలంగా తీసుకుంటారు, వైసీపీ వాళ్ళు వ్యతిరేకంగా తీసుకుంటారు. అవి వాళ్ళకు నచ్చని కాబట్టి మామూలుగా జనరల్ కూడా సొసైటీలో కూడా అలాగే ఉంటుంది. అయితే మనం సరే సొసైటీ గురించి పక్కన పెడితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలనే మనం ప్రస్తావించినట్టయితే ఏం చేసినా జగన్ గెలిచేది లేదని చెప్పడం తేల్చి చెప్పడం ద్వారా అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజిస్ట్గా పనిచేయడం జరిగింది. 151 సీట్లు రావడానికి కారణమైన వ్యక్తిగా భావించవచ్చు. చాలా కాలం వరకు కూడా గెలిచిన తర్వాత కూడా చాలా కాలం వరకు కూడా కలిసి చేయడం జరిగింది. ఇటీవల కాలంలో తనతో విభేదించి ఆ ఒప్పందం రద్దయినట్లుగా కనిపిస్తుంది. ఒప్పందం రద్దయిన తర్వాత ఇక తను టీడీపీకి అనుకూలంగా ఏమైనా స్ట్రాటజీ చేస్తున్నా అనేది మనకి ఇప్పటివరకు బయటికి రాలేదు. లేదంటే తను గతంలో చేసిన సర్వేల ఆధారంగా గతంలో గెలిచిన తర్వాత కూడా ప్రతిసారి సర్వేలు ఇచ్చుకుంటూ రావడం జరిగింది. ఏ విధంగా పాలన సాగుతుంది ఏందని దాదాపు 2-3 ఏళ్ళ వరకు తనతో కలిసి ప్రయాణం చేసినట్టుంది. ఇప్పుడు చెప్తున్నది ఆ గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా చెప్తున్నాడా, లేకపోతే తను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాడా? అంటే తను చెప్తున్నాడు అంటే ఇప్పుడు కూడా తన సర్వేలు ఇంకా కంటిన్యూ అవుతున్నా అనేది తను చెప్పలేదు. లేదు ఓవరాల్గా అక్కడ ఉన్న పబ్లిక్లో వ్యతిరేకత గమనించి చెప్తున్నాడా, లేదంటే తను మరొక పార్టీకి అనుకూలంగా చెప్తున్నారా? స్ట్రాటజిస్ట్ పదం ఏంటంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేసి పెట్టాలి. లైక్ లాయర్లు లాగానే నీకు డబ్బులు ఇస్తే నీ తరఫున వాదించాలి, వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళ తరఫున వాదించాలి. ఇది ఎత్తులో భాగం అనుకోవచ్చు మనం, అంటే అతని ఎత్తుల్లో ఒక భాగం అనుకోవచ్చా? కావచ్చు. విడిపోయిన తర్వాత మనం అంటే జనరల్గా సైకాలజీ మనం చూసుకున్నట్టయితే మనం ఒక వ్యక్తితో చాలా దగ్గరగా సంబంధం ఉన్నప్పుడు అతనిలో ఎవరిలోనైనా బలాలు బలహీనతలు ఉంటాయి. మనం అతనితో బాగా క్లోజ్గా మూవ్ అయినప్పుడు ఆ బలహీనతల్ని మనం పట్టించుకోను, బలాలను అంటే పాజిటివ్నెస్ మాత్రమే చెప్తూ ఉంటాం. మా ఫ్రెండ్ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు గొప్పోళ్ళు అదో ఇదో అని చెప్తుంటారు. అవతలలో ఎవరన్నా మీ వాడు ఇట్లా బలహీనత చెప్పినా అది మనం పట్టించుకోము, దాన్ని సమర్థించే ప్రయత్నం కూడా చేస్తాం. అట్లేం కాదు, వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు, మంచి వ్యక్తి అని దాన్ని మనం సమర్థించే ప్రయత్నం చేస్తుంటాం, కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటాం. ఎప్పుడైతే ఆ మనిషి నుంచి మనం దూరం అవుతాం, దూరం అయిన తర్వాత ఏవైతే అప్పటి వరకు మంచిగా ఎప్పుడైతే అక్కడ బలహీనతలు సమర్థించాడో వాటిని పైకి లేపుతూ ఉంటారు. అవే అప్పుడు పాయింట్అవుట్ చేస్తారు. నచ్చినప్పుడు బలహీనతలు నెగిటివ్స్ అన్ని కూడా ఫోకస్ అవుతుంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రశాంత్ కిషోర్ జగన్తో లేడు, జగన్ స్ట్రాటజిస్ట్ కాదు, జగన్ ఏం డబ్బులు ఇవ్వట్లేదు. జగన్ ఇప్పుడు పోవడం వల్ల ప్రశాంత్ కిషోర్కి ఏమొస్తుంది, జగన్ గెలుస్తాడని చెప్పడం ద్వారా ఏమొస్తుంది? చాలా విషయాల్లో ప్రశాంత్ కిషోర్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయ్యాడు. ఒక మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి పాపులర్ అయ్యాడు అంటే 2014లో నరేంద్ర మోడీకి స్ట్రాటజిస్ట్గా పనిచేయడం ద్వారా అప్పుడు నరేంద్ర మోడీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తిగా అక్కడ పాపులర్ అయ్యాడు. ఛాయ్ పే చర్చ అంటూ ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అవుతుండ అనే చర్చను తీసుకురావడం ద్వారా తదనంతరం నితీష్ కుమార్ స్లోగన్ తీసుకొచ్చింది ఎత్తనంటారు సార్. అతనే ఆ స్లోగనే మెయిన్ పాపులారిటీ ఇచ్చింది. ఛాయ్ వాలే జనాలు నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మాడు అనేదాన్ని అంతకుముందు ఛాయ్ అమ్మితే అదొక తక్కువ స్థాయి, ఛాయ్ అమ్మేటోళ్ళు అనేది తక్కువ చూపు చూస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మాడు అనే దానికి ఒక పాపులారిటీ వచ్చింది. అదొక జనాల్లో ఒక వెళ్ళిపోయింది, కొన్ని బాగా వెళ్ళిపోతుంటాయి, కొన్ని కామెంట్స్ కొన్ని పదాలు వెళ్ళిపోతుంటాయి. అప్పట్లో ఛాయ్ అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ప్రధాని మోడీయే ఛాయ్ అమ్ముకున్నారు, మేము అమ్ముకోవడం పెద్ద ఇది కాదనే ఒక తప్పేం లేదు, మేము గర్వపడుతున్నామని. అంటే ఒక స్థాయి, ఒక పెద్ద వ్యక్తులు ఒక పని చేస్తే ఆ పనిని కింద వాళ్ళు కూడా చేస్తే వాళ్ళు కూడా గర్వపడుతుంటారు. ఆ స్థాయికి తీసుకొచ్చారు. దాని తర్వాత కొన్ని మమతా బెనర్జీని కూడా తీసుకురావడం జరిగింది, 2 సార్లు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఢిల్లీకి పనిచేయడం జరిగింది, తర్వాత తమిళనాడుకి పనిచేయడం జరిగింది.
తర్వాత ఈ మన జగన్మోహన్ రెడ్డికి పనిచేయడం జరిగింది. ఇక్కడ అన్ని సక్సెస్లు ఉన్నాయంటే కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తా అని చెప్పడం జరిగింది, కానీ అక్కడ రాలేదు. ఉత్తరప్రదేశ్లో చేయడం జరిగింది, అక్కడ కూడా రాలేదు. అక్కడ మనం అంటే ప్రశాంత్ కిషోర్ని మనం మరొక కోణంలో చూసుకున్నట్టయితే, అంటే ప్రశాంత్ కిషోర్ను మనం ఏదో విమర్శించడం అని కాదు, కానీ మామూలుగా సందర్భాన్ని మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్న వాటిని మాత్రం టేకప్ చేస్తాడని నాకు అర్థం. ఇప్పుడు సక్సెస్ ఇప్పుడు మనం చూస్తుంటాం, ఈ చైతన్యానో నారాయణ కాలేజీలో చూస్తుంటాం, 90% మార్కులు వచ్చిన తీసుకుపోయి 100లో పడేస్తారు. వాడికి 10 యాడ్ చేస్తారు. అదే 30 వాళ్ళని తీసుకుపోయి 90కి తీసుకుపోగలరా? తీసుకురాలేదు. 36-40 మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి 90కి తీసుకురాగలరా? ఎంతసేపు ఆ 90 మీద ఫోకస్ చేస్తారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఎక్కడైతే గెలిచే అవకాశం ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో ఒక వేవ్ ఉంది, ఒక మూమెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ప్రశాంత్ కిషోర్ పనిచేసినా చేయకపోయినా వచ్చేస్తుంది. కానీ ప్రశాంత్ కిషోర్ అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది. సేమ్ థింగ్ స్టాలిన్ తమిళనాడులో కూడా అంతే. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురాగలడా ప్రశాంత్ కిషోర్? ఆ పని చేసి చూపిస్తే ప్రశాంత్ కిషోర్ కానీ ఎవరైనా కానీ స్ట్రాటజిస్ట్ అనేవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళుగా చెప్పొచ్చు. రేపు చంద్రబాబు నాయుడుకు ఒకవేళ పనిచేసి చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చినానుకో, ఇప్పుడున్న సర్వేలో లేకపోతే అంచనాలో చంద్రబాబు నాయుడు టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్న సందర్భంగా దాన్ని కొంచెం ఈయన కొంత స్ట్రాటజీ చేసి తీసుకురాగలడు. లేదు, ఈరోజు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 నెలలు టైం ఉంది, మళ్ళీ ఒకసారి నాకు పనిచేసి పెట్టు, నన్ను గెలిపించాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే పనిచేసి జగన్మోహన్ రెడ్డి గెలవగలడు అని కూడా చెప్పగలడు. స్ట్రాటజిస్ట్ అప్పుడు అలా ఎందుకు చెప్పినామంటే అప్పటి పరిస్థితి సీన్ మారింది. ఇప్పుడు నేను కొన్ని వ్యూహాలు రచించిన, ఇప్పుడు కొంతవరకు మార్పు తీసుకొచ్చిన అని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రాటజిస్టులు చెప్పే వాటిని మనం తీసుకున్నట్టయితే వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా చెప్తురా, లేదంటే పర్సనల్గా ఏమన్నా ఇది ఉందా? మనం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని చూసినట్టయితే నితీష్ కుమార్ కూడా పనిచేయడం జరిగింది, కానీ నితీష్ కుమార్ని తర్వాత విమర్శించడం జరిగింది. దానికి పలు కారణాలు ఉన్నాయి. ఆ పార్టీలో తను ఉపాధ్యక్షుడిగా ఉండడం జరిగింది, ఏదో కొంత రాజకీయంగా తనకు ప్రాధాన్యత కావాలని అడగడం కూడా జరిగింది. కానీ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తనకు వ్యతిరేకంగానే పార్టీ పెట్టడం జరిగింది. ఈవెన్ ఇక్కడనే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి నేను స్ట్రాటజిస్ట్గా ఉంటాను, నాకు ఏఐసిసి లాంటి దాంట్లో నాకు సభ్యత్వం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో అడిగినట్టు కాంగ్రెస్ పార్టీ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయట్లేదు, కాంగ్రెస్ పార్టీకి అంటే ఓవరాల్గా పనిచేయట్లేదు. ఏ రాష్ట్రానికి ఇప్పుడు తన స్ట్రాటజిస్ట్ అయినప్పటికీ తన నుంచి విడిపోయిన టీములు కూడా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. ఇప్పుడు మన తెలంగాణలో మొన్నటి వరకు పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన సునీల్ కనుగోలు తన నుంచి అతను గెలిపించలేదు. ఇప్పుడు తను స్ట్రాటజిస్ట్గా అతనే ఇప్పుడు మనం జగన్కి పని చేస్తున్నారని రూమర్స్ వస్తుంది సార్, నిజమే అంటారు? అది మేబీ వాళ్ళకి ప్యాకేజీ ఎవరికైనా చేయొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డికి చేయొచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడుకి చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. వాళ్ళకు వీళ్ళు అడిగిన ప్యాకేజీ వాళ్ళు ఇస్తే వాళ్ళు చేస్తారు. ఇక్కడ అంటే ప్రశాంత్ కిషోర్ని మనం ఒకసారి ఈ 2-3 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్ట్రాటజిస్ట్ కంటే కూడా పొలిటికల్ విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గెలవడని ఒకసారి, లేకపోతే రాహుల్ గాంధీ గెలుస్తాడని చెప్పి ఒకసారి గెలుస్తాడంటే ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. గతంలో పూర్తి స్థాయి స్ట్రాటజిస్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీకు బయట మీడియాలో ప్రచారం లేదు. ప్రచారం ఉన్నా గెలిచినంత వరకు అతను ఎవరో చాలా మందికి తెలియదు. గెలిపించినాక తర్వాత కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు లేవు. ఇప్పుడు చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద టీవీలో నేషనల్ ఛానల్స్లో, హిందీ ఛానల్లో, ఇంగ్లీష్ ఛానల్స్లో 1-to-1 ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంటే ఒక రాజకీయ నాయకునిగా అవతారం ఎత్తినట్టుగా కనిపిస్తుంది. నీకు స్ట్రాటజిస్ట్ అనేవాళ్ళు బయటికి కనిపించారు, లోపల పని చేసుకుంటూ వెళ్తారు. మామూలుగా తనకు అప్పగించిన బాధ్యతను టాస్క్ పూర్తి చేస్తారు. ఈ 2-3 ఏళ్ల కాలంలో చూసుకున్నట్టయితే మీరు ఎక్కడ చూసినా ఒక పేపర్కి ఇంటర్వ్యూనో, లేకపోతే ఒక టీవీకి ఇంటర్వ్యూనో, లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా నిత్యం అయితే వార్తల్లో ఉంటున్నాడు. ఇక్కడ ఒక ప్రతి రాష్ట్రం నుంచి మొదలు పెట్టుకుంటే దేశంలో ఎవరు ఎక్కడ గెలవరు అనే విషయాన్ని బహిరంగంగా నీకు పత్రికల ద్వారానో, లేదంటే మీడియా ద్వారానో, లేదంటే తన ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నారు. గతానికంటే భిన్నంగా. అంటే ఇప్పుడు అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కదా సార్. అంటే ఒక వ్యూహకర్తే బహిరంగంగా చెప్తున్నాడంటే నిజంగానే అయి ఉండొచ్చు అని ఒక పబ్లిక్లో పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది కదా, అలా కూడా అనుకోవచ్చు కదా మనం? అలా కూడా అనుకోవచ్చు, పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. సేమ్ టైం 2-3 సార్లు చెప్పిన తర్వాత నమ్మకపోయే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా ఉంటుంది. నువ్వు అంతకుముందు కంప్లీట్ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చి ఎవరెక్కడ చేస్తున్నా
నీకు ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ తెలియడం ఒకటి, ఏ గ్రౌండ్ రియాలిటీ లేకుండా మనం ఎట్లయితే ఈడ కూర్చొని మాట్లాడుకుంటున్నామో అలాగే మాట్లాడినప్పుడు ఒకసారి ఓహో ఈయన గతంలో అనుభవాల దృష్ట్యా ఈయన చెప్పింది కరెక్టే అని చెప్పి నమ్మే అవకాశం ఉంటుంది. రెండోసారి కూడా కొంత నమ్ముతారు, మూడోసారి కూడా అదే అన్నప్పుడు నమ్మే అవకాశం ఉండదు. నువ్వు ఎప్పుడైనా గ్రౌండ్ రియాలిటీలో ఉండి గ్రౌండ్ ఆధారంగా నువ్వు చేసిన సర్వేని బయట పెట్టినప్పుడు జనాల్లో ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. నువ్వు సాధారణంగా ఎలాంటి సర్వేలు లేకుండా ఎలాంటి అంచనాలు లేకుండా మామూలు విశ్లేషకులు ఏదైతే టీవీ ఛానల్లో మనం ఎలా అయితే విశ్లేషణ చేస్తున్నామో అలాంటి విశ్లేషణ చేసినప్పుడు అతనికి పెద్దగా అంటే క్రెడిబిలిటీ ఉండదని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.